ఇండియన్ మూవీ బ్రో ఇక్కడ బాక్స్ ఆఫీస్లో బొక్కబోర్లా పడింది. విచిత్రంగా ఓటీటీలో మాత్రం వారానికి ఒక రకంగా దుమ్ము దులుపుతోంది. మొన్న పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్, ఇలా అంతటా బ్రో సందడి పెరిగిపోయింది. ఈ విషయంలో ప్రభాస్ ఫ్లాప్ మూవీ కూడా ఓటీటీలో దూసుకెళ్తోంది. వెండితెర మీద వెలగలేకపోయినా బుల్లితెరలో ఇలాంటి చిత్ర విచిత్రాలు జరుగుతూనే ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కలిసి చేసిన ప్రయోగం బ్రో. ఈ సినిమా థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు, కానీ ఓటీటీలో దుమ్ము దులుపుతోంది. మొన్న మధ్య పాకిస్తాన్ లో ఈ సినిమా టాప్ లో ఉందన్నారు. కట్ చేస్తే ఇప్పుడు పాక్, బంగ్లాదేశ్ లో ఈ సినిమా వ్యూవర్షిప్ పరంగా నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. మాల్దీవ్స్, అలానే మారిషస్, ఇలా చాలా చోట్ల బ్రో హిందీ వర్షన్ ఓటీటీలో టాప్ 10 ప్లేస్ లో కంటిన్యూ అవుతోంది. ఇంకా పై స్థానాలకు ఎగబాకుతోంది. విచిత్రంగా ఆదిపురుష్ లాంటి ఫ్లాప్ మూవీ కూడా ఓటీటీలో ఇలానే సందడి చేస్తోంది. కొన్నిసార్లు వెండితెర మీద వెలుగని సినిమాలు బుల్లితెరలో సందడి చేయటం కామన్. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ లో కూడా ఇలాంటి వింతలే జరుగుతున్నాయి. ఫ్లాప్ మూవీస్ ఓటీటీలో హిట్ అవుతున్నాయి. పరేషాన్ మూవీ ఓ స్మాల్ బడ్జెట్ సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ లో బొక్కబోర్లా పడింది. కానీ ఓటీటీలో మాత్రం ఈ సినిమా నిజంగా వ్యూవర్షిప్ పరంగా పరేషాన్ చేస్తోంది. అన్ని మంచి శకునములే మూవీనే కాదు, ఇంకా చౌకబురు చల్లగా నుంచి తమిళ మూవీ మహావీరుడు వరకు థియేటర్స్ లో ఆకట్టుకునే మూవీస్ ఓటీటీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి, దుమ్ము దులిపేస్తున్నాయి. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన మూవీ అంటే సుందరానికి. ఈ సినిమా కూడా ఓటీటీలో దుమ్ము దులుపుతోంది. థియేటర్స్ కంటే టికెట్లు కొనాలి, దూరం బయలుదేరాలి, కానీ ఇవేం లేకుండా ఇంట్లోనే కూర్చొని చూసే వెసులుబాటు ఉండటం కూడా ఇలా ఆడియన్స్ టేస్ట్ మారటానికి కారణం అంటున్నారు. నిజానికి అప్పట్లో మహేష్ బాబుకి ఇలాంటి సంఘటనే జరిగింది. అతడు థియేటర్స్ లో అంతగా ఆడకున్నా టీవీలో మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పటికీ ఎన్నిసార్లు టీవీలో వచ్చినా రేటింగ్స్ విషయంలో ఎప్పుడూ టాప్ లో ఉంటోంది.